దేవునికి స్తోత్రం. ఏదైనా జీవాధిపతైన దేవాదేవుడైన యెహోవా జీవము గల వాగ్దానం. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి గ్రంథం 4:4 ప్రియా జీవాధిపతైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారు కదూ? ఆ మహాపరిశుద్ధుడైన దేవాదేవుని యొక్క శాశ్వత కృప నిరంతరం మీతో ఉండి మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, మనం జీవాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలం. దేవుని నాటి నుండి వచ్చి ప్రతి మాట వలన కూడా మనం జీవించబడదాం. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నాటి వచ్చి మాట వల్లనే జీవించగలను. అందుకే ప్రభు అంటున్నారు, జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవమును కొరకే నా శరీరమే అంటున్నాడు యోహాను 6:48. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమే జీవాహారం. ఆయన తన జీవాహారమును మన అనుగ్రహిస్తున్న దేవుడు. జీవమును దారపోసిన మహిమానితుడు గనుక అది జీవాహారం అనబడుచున్నది. మృతి పొందిన ప్రాణము తెప్పరిల చేసి జీవమును ప్రవేశపెట్టుచున్నది గనుక ఇది జీవపు రొట్టె. ఈ జీవపు రొట్టె అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ద్వారా మాత్రమే, ఆయన మాట ద్వారా మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. క్రీస్తు యొక్క జీవము మనలో కనబడినట్లు, మనం నిత్యకాలము సంతోషించినట్లు నిత్య జీవం మనలో తెచ్చుచున్నందున ఇది జీవాహారముగా ఉన్న దేవుని బిడ్డలారా. ఒక మానవుడు పాపం చేసినప్పుడు అతని ప్రాణము మృతి పొందుచున్నది. పాపం వల్ల కలుగు జీతం మరణమే. పాపం చేయవాడే మరణొందునని దేవుని వాక్యం మనకి అనేకమంది తీరులా తెలియపరుస్తుంది. సార్దీసు సంఘమును గూర్చి ఇలా చెప్పబడుచున్నది, జీవించున్నాను పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడివే అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు 3 పూట్ల ఆహారం భుజించడం ద్వారా శరీరం బలముగా ఉంచుకొనుచున్నాం. మన ప్రాణమునకును ఆహారం అవసరం కదా. ప్రభు ఇచ్చు జీవపు రొట్టె వారికి ఆహారంగా ఉన్నది. అరణ్యంలో 40 సంవత్సరంలో నడిచిన ఇశ్రాయేలు ఎలాగూ బలం పొందారు? ఆహారంనకై వారి మీద మన్నాను కురిపించిన మహిమాస్వరూపుడు. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించిన మహిమానితుడు. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. కీర్తన 78:24-25 ఇట్టి మహోన్నతమైన సత్యాలు మనం చూడగలుగుతున్నాం. పరలోకమన్నా భుజించినందున వారు గురుపోతునకు సమానమై బలమును పొందిరి. ఆ బలమును బట్టి కానానులోనున్న 7 జాతులను 31 రాజులను జయించారు. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో దేవుని వాక్యమే పరలోకమన్నాగా ఇవ్వబడుచున్నది. అనుదినము ఆహారమును మాకు దయచేయము ప్రభువా అని మనము ప్రార్థిస్తున్నాం. రొట్టె అడిగిన దావీదు రాజు వేకునే ప్రార్థించాడు, దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును. నీళ్లు లేక ఎన్నున్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తుష్టగొనుచున్నది. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉచ్చాయించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నదంటున్నాడు దేవుని బిడ్డలారా. జీవగల దేవాదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు సమస్త కార్యములు చేయగల సర్వశక్తి సంపన్నుడైన యేసు అరణ్యంలో 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన ఆకలిగొన్నాడు. సాతాను ఆయన వద్దకు వచ్చి రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని కోరింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల అందుకేసు అంటాడు, మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నాటినొచ్చు ప్రతి మాట వల్ల జీవించనని మరి తెలియపరుస్తున్నాడు. దేవుని నాటినొచ్చు ప్రతి మాట మనకు ఆత్మీయ ఆహారంగా, ప్రాణమునకు కావలసిన రొట్టెగా ఉన్నదని నేను జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని మాటే మనకి జయము విజయం. దేవుని మాట ద్వారా మనకి ఎన్నో మేలు మనం పొందగలదు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించదుని. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషంను, నా హృదయం నాకు ఆనందంను కలుగుజేయుచును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట చెప్పిన మనం జీవిందాం. అవి బంగారం కంటేనూ విస్తారమైన మేలివి, బంగారం కంటేనూ కోరదగినవి, తేనె కంటేనూ జుంతె తేనె దారుల కంటేనూ మధురమైనవని గుర్తించి మరి దేవుని యొక్క వాక్యంసారా మీరు ముందుకు సాగాలి. తత్వజ్ఞానము, లోకానుసారమైన తెలివితేటలు దేవుని వాక్యంతో పోల్చదగినవి కావని గుర్తించండి. దేవుని వాక్యము ఆత్మీయ జీవనై ఉన్నది కాబట్టి అది ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నది.
భక్తిహీనులకు జ్ఞానము పుట్టించున్నది. ఆ మాటలు మనకు జీవపు రొట్టెగా ఉన్నవని నేను ప్రభుపేట పదే పదే మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడి యొద్దుండెను, ఆ వాక్యం దేవుడే ఉండెను. ఆ వాక్యం శరీరధారై మన మధ్యన నివసించిన గనక వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం ముందు నిలకడగా నిలవండి. వాక్యమనే రొట్టెను భుజించండి. వాక్యం ద్వారా మీరు బలం పొందండి. చాలామంది దేవుని వాక్యమును ఆత్మీయ రొట్టెగా భయభక్తులతో భుజించగా అశ్రద్ధ చేయుచున్నారు. మరికొందరు క్యాలెండర్లో ఒక వాక్యం మాత్రం చదివి తన పనులకు పరుగెత్తుచున్నారు. వారి ప్రాణము ప్రియులారా ఎలా జయం పొందగలను దేవుని బిడ్డలారా? మన జీవితంలో ప్రియులారా తాత్కాలికమైన పిల్లలుగా కాక పరలోక పౌరస్థితిని మనం పొంది పరిశుద్ధాత్మ దేవదేవుడికి మహిమార్థమైన జీవితాలు మనం జీవిద్దాం. ప్రభువైన యేసు మీకు జీవపురొట్టెను ఇచ్చుటకు ప్రేమతో ఆహ్వానించున్నాడు. అది నిత్యజీవము మీకు తెచ్చు జీవపురొట్టెగా ఉన్నదని గుర్తించి ప్రభు వాక్యం నందు దేవుని మాటలందు నిల్చండి. తన శిలువ మరణం తరువాత వెంబడించుటలో వినదీసిన శిష్యులు కొరకు తిబేరియా సముద్ర తీరమున నిప్పు మీద రొట్టెలను చేపలను పెట్టుకొని యేసు వేచి ఉండాడు. యోహాను సువార్త 21:9 ప్రియులారా, మన ప్రియ ప్రభు జీవపురొట్టెను మనం భుజిద్దాం. వారి యొద్ద భుజించడానికి ఏమీ లేవని తెలుసుకున్నప్పుడు ప్రియులారా ప్రభు వారికి రొట్టెను చేపలు ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా జీవగల దేవుని యొక్క జీవపురొట్టెను మనం భుజిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మనం జీవిద్దాం. ఆయన కృపలో ఆయనతో సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతను కృప నిరంతరం మీతో నాతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన దేవ, సర్వశక్తి సంపన్నుడైన పరమ తండ్రి, ఈ దినాన్ని ప్రభా నాయన నీ యొక్క జీవపురొట్టెను మాకు భుజిస్తున్న నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వెళ్ళే దినాన్ని ప్రభా ముందుకెళ్తున్న అన్ని విధాలా సాయం దయచేసి ఏ లోటుపాట్లు కలగని, ఏ షాదుకి లేకుండా అంతా మీ కృపలో బలపరచమని వృద్ధిలో చేయమని యేసయ్య పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.